ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చెప్పుకుందాం కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో చరిత్ర తిరగరాస్తూ గతంలో ఏ పార్టీ కూడా ఏనని స్థానాలు ఇచ్చి
అద్భుతమైనటువంటి విజయం చేకూర్చినటువంటి జంట నగరాల ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. 100కు పైచిలకు కార్పొరేటర్గా గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ ఎన్నికలలో శ్రమించి కష్టపడి పనిచేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, జిహెచ్ఎంసి పార్టీ అధ్యక్షులు హనుమంతరావు గారికి, వారితో పాటు పనిచేసినటువంటి రాష్ట్ర మరియు నగర టీఆర్ఎస్ నాయకులకు, అహోరాత్రాలు శ్రమించి కష్టపడేటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అందరి కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఇది ఎవరో ఒక్కల విజయం కూడా కాదు, ఒక సమిష్టి కృషి. ఏదైతే మనం గొప్పగా చేసినామో దాని ఫలితం. గత చరిత్రలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి చూసినా 52 స్థానాలకు మించి రాలేదు. అది హిస్టరీ. జిహెచ్ఎంసీగా రూపాంతరం చెందిన తర్వాత హయ్యెస్ట్ గెలిచినటువంటి పార్టీ 52 సీట్సే గెలవడం జరిగింది. హైదరాబాద్ నగర చరిత్ర కూడా మనం పరిశీలన చేస్తే ఆపరాధాయ బాబు అటు అప్పకాయ ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఫలితం అనేది ఫ్రాక్చర్డ్గా వచ్చేటువంటి పరిస్థితి. ఈ నగర చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ఒక్క పార్టీ స్ట్రైట్గా జిహెచ్ఎంసీ అధికారం చేపట్టినటువంటి ధర్మలు లేవు, అటువంటి సందర్భం లేదు. కానీ ఈ ఎన్నికలలో ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని నీళ్ళు పోస్తే పోతుంది. ఇటువంటి విజయాన్ని, ఈ అపురూపమైనటువంటి విజయాన్ని అందించిన ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, టీఆర్ఎస్ నాయకత్వానికి మరొకసారి నా విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితులలో మనకు గర్వం అనేది రాకూడదు, అహంకారం అనేది రాకూడదు. ప్రజలు ఎంత గొప్ప విజయం చేకూరిస్తే అంత అనకువ, ఎంత గొప్ప విజయం చేకూరినా కూడా అనుకోతో పోవాలి. ఈరోజు పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద, ముఖ్యంగా ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత పెరిగింది. నగరం నుంచి ఎవరైతే ఈరోజు మంత్రులుగా ఉన్నారో, శాసనసభ్యులుగా ఉన్నారో, వారి మీద చాలా పెద్ద బరువు మోపబడింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ప్రజలు ఎప్పుడూ నిర్ణయం ఇచ్చినా మామూలుగా ఏదో అలవోకగా ఇవ్వరు. ఈరోజు టీఆర్ఎస్కు అందిన విజయం ఏదైతే ఉందో, ఇది ప్రజలు ఇష్టపడితే తప్ప ఏదో కష్టపడితే వచ్చే ఓట్లు కావు. ఇవి ప్రజలు ఇష్టపడి గెలిపించుకునేది. నాకు కంప్లీట్ విశ్వాసం ఉంది,
నేను అప్పీల్ చేసిన మా జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళ కుటుంబాలు కూడా డెఫినెట్గా మాకే ఓట్లేస్తున్నారు. కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. ప్రతి ఒక్కరి చేతి లేకపోతే ఇంత భారీ విజయం రాదు. ఒకటి మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ ప్రజలకు నేను ఇచ్చే వాగ్దానం ఒకటే, ఎంత గొప్ప విజయాన్ని అయితే మీరు చేకూర్చినారో అంతే గొప్పగా సేవ చేసి నిరూపించుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా టీఆర్ఎస్కి చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఎన్నికల ప్రక్రియ ప్రచార ప్రక్రియ ముగిసిన తర్వాత నాకు కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, ప్రజలు చాలా ఎక్కువగా 2-3 పనులు మన నుంచి ఆశిస్తూ ఉన్నారు. అందులో పేద వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో డబుల్ బెడ్రూమ్ ఇల్లు బాగా ఆశిస్తూ ఉన్నారని చెప్పినారు. నేను ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు, సీఎంఓలో ఉండేటువంటి ముఖ్య అధికారులు, కొంత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీలతో సమావేశంలో నుంచి ఈ సమావేశానికి వస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే బడ్జెట్లో జంట నగరాల ప్రజలకు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. అంటే ఇట్లా కట్టుకుంటూ పోతే ఒక 4-5 సంవత్సరాలు కడితే చాలా వరకు పేదలకు ఆ సదుపాయం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ప్రకటించినామో తూచా తప్పకుండా 100కు 100% దాన్ని అమలు చేసి తీరుతాం. ఎట్టి పరిస్థితులలో దానిలో వెనుకంజ వేసే ప్రశ్న లేనే లేదు. సాధారణ ఎన్నికల సందర్భంలో 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒకే ఒక్క అంశం అమలు కాకుండా ఉంది. 99% ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము నెరవేర్చినాం. ఒక కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అది ఒక ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి దాన్ని విజ్ఞులు, మేధావులు, విద్యావేత్తలతోని సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే దాని అమలు కూడా శ్రీకారం చుడతాం. అయితే డెఫినెట్గా ఎట్లయితే 2014 ఎలక్షన్ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసినామో చెప్పనివి కూడా చాలా మంచి పనులు ఎట్లయితే చేసినామో ముఖ్యంగా పేదల ఎజెండానే మా ఎజెండాగా ముందుకు సాగుతాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమ సందర్భంలో కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన ఇమీడియట్ ఎన్నికల్లో కానీ కొంతమంది అనేక అపోహలు సృష్టించినారు. టీఆర్ఎస్ అంటే అదేదో భూతం, సెటిలర్స్ని ఏదో ఇబ్బంది పెడతారు, ఆంధ్ర ప్రాంతీయులను ఇబ్బంది పెడతారు అని కొన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినారు. ఈ ఎన్నికల్లో కూడా దాన్ని వాడుకోవడానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. కానీ ఈరోజు తేలిపోయింది, హైదరాబాదీలంతా టీఆర్ఎస్ వైపే, హైదరాబాదీలు కేసీఆర్తోనే ఉంటామని చెప్పి పిడికిలు ఎత్తి మరీ రుజువు చేసినారు. కాబట్టి హైదరాబాదులో ఉన్న వాళ్ళందరూ మా బిడ్డలే. మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాం, వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రా, కన్నడ నుంచి వచ్చిండ్రా, మలయాళీలుగా వచ్చి కేరళ వాళ్ళు ఉన్నారా, లేదు మా ఆంధ్ర ప్రాంతీయ సోదరులు ఇక్కడ నివాసం పర్మనెంట్గా ఏర్పరచుకునే వాళ్ళు ఉన్నారా, ఇక్కడనే తమ బ్రతుకుని పెట్టుకునే వాళ్ళు ఉన్నారా, అందరినీ కూడా కడుపులో పెట్టుకుంటాం, అందరూ మాకు సమానమే అని చెప్పి సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇక్కడ ఏ ప్రభుత్వం యొక్క రాజ్యాంగబద్ధంగా వ్యవహారం చేసే ఏ ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం ఏముంటుందంటే తన రాష్ట్రంలో ఉండేటువంటి, తన రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడం, ప్రతి ఒక్కరికి ఉపాధి చూపెట్టడం, ప్రతి ఒక్కరు గొప్పగా బతికేటట్టు చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యమై ఉంటుంది. ఆ కర్తవ్యం మా గుండెల్లో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరికైనా కొంతమందికి అపోహలు, అనుమానాలు ఉన్నా అవి ఈరోజు పటాపంచలు అయిపోయింది. హైదరాబాద్లో అద్భుతంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు 2 రిజర్వాయర్స్ ఏవైతే హైదరాబాద్ కోసం 40 టీఎంసీలతోని 35 లేదా 40 టీఎంసీలతో నిర్మించాలనుకున్నామో శరవేగంగా వాటిని పూర్తి చేసి నగరానికి మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా శాశ్వతంగా ఆ పీడ ప్రజల నుంచి తీసేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్కు ఐలాండ్ తరహాలో పవర్ సప్లై ముంబై నగరానికి ఏ విధంగా ఉందో ఆ విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ పోతకొచ్చే పోవచ్చు, కానీ నగరంలో మాత్రం ఒక సెకండ్ కూడా పోకుండా. ముంబై వాళ్ళని మాట్లాడినప్పుడు వాళ్ళు మేము ముంబై కలిసిమని చాలా గర్వంగా చెప్పుకుంటారు. అంచి ముంబై అని మరాఠీలో చెప్పుకుంటారు. ముంబై నెవర్ స్లీప్స్ అని కూడా చెప్తారు. హైదరాబాద్ కూడా రాబోయే కొద్ది రోజులలో ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చింది. ఇంకా ఐలాండ్ పవర్ సప్లై ఒకసారి వచ్చేస్తే హైదరాబాద్ నెవర్ స్లీప్స్ అనే పద్ధతిలో ఒక కన్నురేప పాటు కూడా కరెంటు పోకుండా నగరానికి నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. విద్యుత్ శాఖ మంత్రి గారు ఆ చర్యలు ఆల్రెడీ చేపట్టినారు. రాబోయే కొద్ది రోజులలోనే ఆ ఫలితం ప్రజలకు అందుతుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా.
అదేవిధంగా శాంతి భద్రతలలో కూడా ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం రాజీ ధోరణి అవలంబించదు. వాళ్ళు ఎవరైనా కాకపోవచ్చు, ఎవరైనా మంచిదే, ఎంత పెద్దవారైనా మంచిదే, ఐరన్ హ్యాండ్తోనే దాన్ని డీల్ చేస్తాం తప్ప శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితులలో రాజీ పడే ప్రసక్తి ఉండదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. స్కైవేలు కానీ తర్వాత మల్టీ లేయర్ ఫ్లైఓవర్స్ కానీ సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ జంక్షన్స్ కానీ మురుగునీటి సదుపాయాన్ని కంప్లీట్గా బాగు చేయడం కానీ మంచినీరు పుష్కలంగా లభించే విధంగా కానీ తప్పకుండా అన్నీ కూడా చర్యలు చేపడతాం. ఇంతకుముందే మీటింగ్లో నిర్ణయం తీసుకొని వచ్చినాం. మనం ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి ఇంటా ఉన్నాం. ఎప్పుడు మాట్లాడినా ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ తప్ప మరొకటి లేదు. సమైక్య రాష్ట్రంలో జంట నగరాలలో ఉండే పేదలకు ఉచిత వైద్యం, ఫ్రీ వైద్యం అందించేటువంటి మంచి హాస్పిటల్స్ ఈ రెండే తప్ప వేరే లేవు. అవి కూడా చాలా ఇబ్బందిగా తయారైనాయి. ఖచ్చితంగా కింగ్ కోటి ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని 1000 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ మరొక 2 1000 పడకల ఆసుపత్రులు కూడా, అంటే ఇటు మొత్తం 3 నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంటే కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఆ ప్రాంతాలు ఎక్స్టెండెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఒకటి, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చాంద్రాయనగుట్ట ప్రాంతాలకు సంబంధించి ఒకటి, తూర్పు ఉత్తర భాగాలను కలుపుకుంటూ మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ సంబంధించి ఒకటి, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ తలదన్నినటువంటి అత్యాధునిక హాస్పిటల్స్ మరో 3 కూడా ఈ బడ్జెట్లోనే శాంక్షన్ చేయించి పేదలకు, అంటే ఈ హాస్పిటల్స్ మామూలుగా ఉండవు, ఇక్కడ ఎంఆర్ఐతో సహా ఇన్వెస్టిగేషన్స్ కోసం వేల రూపాయలు, లక్షల రూపాయలు పేదలు ఖర్చు పెట్టలేరు. కాబట్టి అపోలో హాస్పిటల్లో ఏ స్థాయిలో అయితే ఉంటాయో, కిమ్స్ హాస్పిటల్లో ఏ స్థాయిలో సదుపాయాలు ఉంటాయో, యశోద హాస్పిటల్లో ఏ స్థాయిలో సదుపాయాలు ఉంటాయో అటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో తలదన్నే విధంగా పేదల ఆసుపత్రులు ఈ 3 కూడా 1 సంవత్సరం లోపే నిర్మించి పేదలకు ఉచిత వైద్యం అందించాలనే నిర్ణయానికి వచ్చినాం. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ కూడా బయటికి పోయే అవసరం లేకుండా ఈ 5 ఆసుపత్రులలో అన్నీ ఉండేటట్టు సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి 5 కాదు ఇంకోటి కలిపినప్పుడు 6 అవుతాయి. ఇప్పుడు ఇంతప్పటిదాకా 2 ఉన్నాయి, 6 హాస్పిటల్స్ వస్తాయి. ఉస్మానియా హాస్పిటల్లో కూడా ఉండే స్థలంలోనే బిల్డింగ్స్ కట్టడానికి వెంటనే బహుశా నేను అనుకుంటే ఈ వారం 10 రోజుల్లో నేను ఫౌండేషన్ కూడా వేయవచ్చు. ఆ ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. పేదల ఎజెండానే ప్రధానమైన ఎజెండాగా ముందుకు పోతామని తెలియజేస్తూ ఉన్నాను. ఏవైతే ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి కూరగాయల మార్కెట్లు కానీ, శ్మశాన వాటికలకు సంబంధించి క్రైస్తవ సోదరులకు, ముస్లిం సోదరులకు ఉన్న ఇబ్బందులు తొలగించడానికి కానీ తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వాటికి అనువైన స్థలాలు రెవెన్యూ శాఖ మంత్రి గారు త్వరలోనే క్లియర్ చేసి అవి కూడా శాంక్షన్ చేసి అవసరమైతే కొంత ప్రభుత్వం నుంచి డబ్బు పెట్టైనా సరే వాటిని కూడా బాగు చేస్తాం. ఈ టాయిలెట్స్ కానీ, బస్ బేస్ కానీ, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కానీ వీటన్నిటిని కూడా బ్రహ్మాండంగా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒక ట్రూలీ గ్లోబల్ సిటీ హైదరాబాద్ అనే విధంగా ఈరోజు మీరు ఇచ్చిన ఈ విజయంతో ట్రూలీ గ్లోబల్ సిటీ హైదరాబాద్ అనే పేరు వచ్చే విధంగా నిజమైన విశ్వనగరంగా దీన్ని తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు భగవంతుడు మాకు ఇచ్చిన సకల శక్తులు ఉపయోగించి చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నేను ప్రతిపక్షాలకు మనవి చేసేది ఒకటే, ప్రజా తీర్పును కోరే సమయంలో అవాకులు చవాకులు కాకుండా, అసంబద్ధమైన వ్యక్తిగత విమర్శలు కాకుండా సరైన పందాలో సహేతుకంగా ఉండే విధంగా అర్థవంతమైన విమర్శలు చేస్తే బాగుంటుంది. కానీ చాలామంది చాలా మాట్లాడినారు. ఇవాళ టీఆర్ఎస్ఏ గెలవవలసినటువంటి చారిత్రక అవసరం ఉంది అని హైదరాబాదీలు ఈరోజు నిర్ణయం చేసినారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, బీజేపీ నాయకులు చెప్పినారు, కాంగ్రెస్ నాయకులు అయితే చాలా వాళ్ళ ఇష్టపడిన పద్ధతిలో మాట్లాడినారు. వాటన్నిటిని తోసిపుచ్చి టుడే హిస్టారిక్ నీడ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ది విక్టరీ ఆఫ్ టీఆర్ఎస్ అని హైదరాబాద్లో ఉండే ప్రజలు వాళ్ళకు ప్రాంత వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా, మత వివక్ష లేకుండా అద్భుతంగా గెలిపించినారు. ఈ డంబాచారాలు మాట్లాడిన వాళ్ళకు సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితి వచ్చింది. నారాయణ గారు నా మిత్రుడు, పాపం సిపిఐ నారాయణ గారు నాకు మంచి మిత్రుడు. జంట నగరాల యువకులకు, ప్రజలకు, ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులకు నా మనవి ఏంటంటే, నారాయణ గారు నాకు చాలా దగ్గర ఫ్రెండ్ కాబట్టి ఒక్క చెవు నారాయణని చూడడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఆయన చెవుతేరు ఇవ్వాలి పోవద్దు. వారు కూడా అన్నట్టు నాకు తెలిసింది ఎలక్ట్రానిక్ మీడియాలో స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పి నేను స్పోర్టివ్గానే తీసుకుంటున్నా. అందరం కూడా స్పోర్టివ్గా తీసుకుందాం. మనకు 2 చెవుల నారాయణ కావాలి కానీ
ఒక చెవి నారాయణ వద్దు. ఇక నారాయణ గారు మన మిత్రుడు, ఆయన కూడా ఒక ప్రజా కార్యకర్త, ప్రజా నాయకుడు. కాబట్టి వారిని కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉంది. వారి జోలికి ఎవరు పోవద్దని అందరికీ నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేశవరావు గారు నవ్వుతూ ఉన్నారు. కేశవరావు గారికి నాకంటే బెస్ట్ ఫ్రెండ్ ఇంకా నారాయణ గారు. ఇప్పుడు కారులో వస్తుంటే అదే చెప్పిండ్రు, అవసరం లేదు మనకని చెప్పి. కాబట్టి ఆయన తెలివేవాళ్ళు పోవద్దు. విపక్షాలకు నా విజ్ఞప్తి ఏంటంటే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి. మనం కొత్త రాష్ట్రం ఇది, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి. మీరు వరంగల్లో అడదిడ్డంగా మాట్లాడినా అక్కడ ప్రజలు మీకు డిపాజిట్ కూడా రాకుండా చేసినారు. హైదరాబాద్లో మీరు ఎన్ని అవాకులు మాట్లాడినా సింగిల్ డిజిట్తోనే మీకు సరిపెట్టినారు. ఈ పరిస్థితిని గమనించి నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి నిర్మాణాత్మకంగా ముందుకు సాగుదాం. కొత్త రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం. ప్రజల సేవలో తరిద్దాం. అనవసరమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి విమర్శలు కానీ వ్యక్తిగత నిందారోపణలు కానీ ఇప్పటికైనా మానుకొని ప్రజల మూడు గమనించి వరంగల్ తర్వాతనే మీరు మారతారని నేను ఆశించిన, అట్లీస్ట్ హైదరాబాద్ ఫలితం తర్వాతనన్నా మీరు మారతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నానని చెప్పి మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. వేస్ట్ కాదు బ్రదర్, ఎందుకంటే భవిష్యత్తు కోసం పనిచేస్తుంది అది. మేము వాస్తవానికి ఎన్నిక కుదించాలనుకున్నది కూడా ఒక రిఫార్మ్ ప్రాసెస్ కింద అనుకున్నాం. ద రీజన్ వాస్ ఎక్కువ వల్గారిటీ ఉండొద్దు ఎలక్షన్లో, కాబట్టి తక్కువ సమయంలో అయిపోతే బాగుంటుందని భావించినాం. అది హైకోర్టు మన ఉన్నత న్యాయస్థానం వేరే విధంగా వాళ్ళు ఆదేశం ఇచ్చింది కాబట్టి హైకోర్టు న్యాయస్థానం యొక్క తీర్పును గౌరవించి వారు చెప్పిన ప్రకారమే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ విషయంలో ఇది కొత్త చరిత్ర కాదు. మొదటి నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు అనే వాళ్ళు ఉన్నారు, ఓటింగ్లో కూడా పాల్గొన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు వారు చెప్పినట్టు అది ఈరోజు అవసరం లేనటువంటి పరిస్థితి కూడా ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. బట్ భవిష్యత్తు కోసమైనా సరే చట్టంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని తేవడం జరిగింది, వేరే ఉద్దేశం కాదు. ఆ విధంగా హైకోర్టులో ఉన్న కేసు ఏంటంటే ప్రొసీజర్ మీద ఉంది. ఇట్ ఇస్ ఆన్ జస్ట్ ప్రొసీజర్. ఈ పద్ధతిలో కాకుండా చట్టం ద్వారా చేయాలని హైకోర్టు చెప్పినారు. హైకోర్టు చేసిన కామెంట్ యొక్క స్ఫూర్తిలోనే మేము ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేసినాం. ఇట్ ఈస్ నథింగ్ అగెన్స్ట్ ద హైకోర్ట్. ఇన్ కాన్సోనెన్స్ విత్ ద కామెంట్ మేడ్ బై ది హానరబుల్ హైకోర్ట్, వీ హ్యావ్ బ్రాట్ ఇన్ ది ఆర్డినెన్స్ టు ఫెసిలిటేట్ ది లా మేకింగ్ ప్రాసెస్. అంతకుమించి వేరే లేదు. ఆ ప్రకారమే తేవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మరొక్కసారి పరేడ్ గ్రౌండ్లో ప్రజల ముందు నేను చెప్పిన మాట, మీరు లేచి ప్రజలకు వాగ్దానం ఇచ్చిన మాట కార్పొరేటర్లు గుండెల్లో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంత యువ కార్పొరేటర్లు గెలిచినారు చాలామంది, మహిళా సోదరిమణులైనా మెన్ అయినా కూడా అందరు యువకులు గెలిచినారు. జిహెచ్ఎంసీలో లంచం ఇచ్చే అక్కర లేకుండా ప్రజలు పర్మిషన్ తీసుకోగలిగే రోజు తీసుకురావడానికి ఈరోజు గెలిచిన కార్పొరేటర్లు, రేపు గెలవబోయే మేయర్, డిప్యూటీ మేయర్ కూడా కృషి చేయవలసిన అక్కర ఉన్నది. వాళ్ళను ఆ మార్గదర్శనం చేయడంలో నగరానికి ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు కావచ్చు, హోంమంత్రి గౌరవనీయులు నరసింహారెడ్డి గారు కావచ్చు, లేదు కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, ఎక్సైజ్ మంత్రివర్యులు పద్మారావు గారు కావచ్చు, మీరందరూ కలిసి కోఆర్డినేట్ చేసి జంట నగరాలలో మాకు లంచం ఇచ్చే అవసరం లేకుండా హైదరాబాద్లో మేము ఇంటి పర్మిషన్ తెచ్చుకోగలం అని ప్రజలు అనుకునే రోజు వస్తేనే ఈరోజు మనం గెలిచిన గెలుపుకు ఒక సార్థకత ఉంటుంది. ఇంత విశ్వాసాన్ని ప్రజలు మన మీద పెట్టినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా పార్టీ మీద ఉంటుంది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి మంత్రుల మీద, శాసనసభ్యుల మీద, పార్లమెంట్ సభ్యుల మీద ఆ బాధ్యత మరింత పెరుగుతుంది. అదే పద్ధతిలో ముందుకోవాలని చెప్పి నగర గౌరవ మంత్రివర్యులకు, నగర అధ్యక్షుల వారికి, నగర ప్రధాన నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఏమంటున్నా అంటే, ఏమంటారండి, నేను ఏమంటున్నా అంటే ఎన్నికల సందర్భంలో ఇప్పుడు నారాయణ గారు చెవి కోసుకుంటున్నారు. నేను అప్పీల్ చేసిన కొన్ని విషయాలను స్పోర్టివ్గా తీసుకునే అక్కడే ఉంటుంది. దాన్ని చెరువిత చెరువునని నేను చేయదలుచుకోలేదు. ఇప్పుడు శాంతియుతంగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఈ నగరం మనది. మనకు పెట్టుబడులు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఏవైనా ఎన్నికల సందర్భంలో కొద్దిపాటి ఆవేశం ఎక్కడైనా వచ్చినా దాన్ని అందరూ స్పోర్టివ్గా తీసుకొని మార్చుకొని ఖచ్చితంగా అలాయి బాలాయి తీసుకునే పరిస్థితులు ఉంటేనే మంచిది. ఎవరు శత్రుపక్షం లేరు. నేను ప్రతిపక్షాలుగా భావించిన వాళ్ళకే అప్పీల్ చేసిన ఇంతకుముందు నేను. కాబట్టి మిత్రపక్షంగా ఉన్నతో మిత్రపక్షమే ఉంటాం, అట్లే మాకు ఇబ్బంది ఏం లేదు. ఆ విధంగా ముందుకు పోతాం. అందరిని కలుపుకొని నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. నగరంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాల్సిన అక్కర ఉంటుంది. ఎలక్షన్స్లో వస్తుంటాయి, అక్కడ ఇక్కడ కొన్ని స్పోరాడిక్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి.
నిజంగా చెప్పానంటే ఇవి వెరీ వెల్ మేనేజ్డ్ ఎలక్షన్స్. గతంలో నేను కూడా చూసిన, నేను స్వయంగా పార్టిసిపేట్ అయిన ఎమ్మెల్యేగా. భవిష్యత్తులో మటుకు ఇవి పునరావృతం కాకుండా అన్ని రాజకీయ పార్టీలు, పోలీస్ శాఖ అందరం కూడా చర్యలు తీసుకోవాల్సిన అక్కర ఉంటుంది. ఎవరి దగ్గర వాళ్ళు ఉంటే, ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే మంచిది. ఎవరి ఒళ్ళు వాళ్ళే దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిది. అతికి ఎవరు పోయినా అది వారికే మంచిది కాదు, సమాజం నుంచి మంచి పరిణామాలు రావు. పార్టీ ముఖ్యులు ఉన్నారు, పార్టీ కమిటీ ఉంది, మొన్న ఉన్న కమిటీ. డెఫినెట్గా మేమంతా కూర్చోవాలా, మాట్లాడాలా. నగర నాయకులు ఉన్నారు, నగర మంత్రివర్యులు ఉన్నారు. ఇది నేను ఒక్కరిని తీసుకునే నిర్ణయంగా ఉండదు. అందరం కలిసి కూర్చొని బహుశా రేపో ఎల్లుండో ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారంగా ప్రకటించడం జరుగుతుంది. నేను ఏమంటున్నానంటే పూర్తి ఫలితాలు రాలేదు అధికారికంగా. ఇప్పుడు మనం జోస్యాలు వద్దు, ఎవరు ఉంచుకోవాలి ఎవరు ఉంచుకోవద్దు, ఏది సబబుగా ఉంటుంది ఏది బేసబబుగా ఉంటుంది అనేది నగర మంత్రివర్యులు, పార్టీ సీనియర్ నాయకులు అందరు కూర్చొని ఒక నిర్ణయం చేస్తారు. ఆ నిర్ణయం ప్రకారమే పార్టీ నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ప్రజలు ఎంత ఘోరంగా వాళ్ళని తిరస్కరించినరో దీన్ని కూడా గంతే తిరస్కరిస్తారు. అదొక అర్థం పర్థం లేనటువంటి అనవసరమైన ప్రేలాపన. ఎనీథింగ్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ఎ కమిటీ, హానరబుల్ మినిస్టర్స్ బిలాంగింగ్ టు హైదరాబాద్ సిటీ. వాళ్ళు నిర్ణయం చేస్తారు. నేను ఒక్కరిని చేయడానికి బాగుండదు. అది ఒక్కరు చేసే పని కూడా కాదు, ఒక్కరు చేయకూడదు కూడా. ఎట్లా పోతే బాగుంటుంది? ఇంత పెద్ద తీర్పు ప్రజలు ఇచ్చినారు, మరి అంత భారీగా అంత గొప్పగా వాళ్ళకి రిటర్న్స్ ఇవ్వాలి అంటే చాలా బాధ్యతాయుతంగా, చాలా జాగరూకతతో నిర్ణయం తీసుకునే అక్కడ ఉంటుంది. తప్పకుండా అందరు కలిసి కూర్చొని నిర్ణయం చేస్తాం తప్ప ఆ ప్రశ్న వద్దు దయచేసిగా. అన్నిటికీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఆ ప్రతి అంశం కూడా ఇంపార్టెంటే. అన్నిటిని మించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద నాకు నాయకులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా చాలా చోట్ల ప్రజల్లో ఏంటంటే మా స్లమ్స్ మార్చి ఐడియాజ్ కాలనీ మాదిరిగా మాకు కట్టండి అని చెప్పి డిమాండ్ బాగా వచ్చిందని చెప్పి నాకు మొత్తం నాయకత్వం ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. దానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఈ సంవత్సరమే రాబోయే బడ్జెట్లో మా ఏం చేసైనా సరే 1,00,000 ఇండ్లు హైదరాబాద్ నగరానికి ఎక్స్క్లూజివ్గా, మొత్తం రాష్ట్రానికి కాదు. 1,00,000 హౌసెస్ ఫర్ హైదరాబాద్ సిటీ ఓన్లీ కడతాం. 1,00,000 ఇండ్లు ఏమో రూరల్లో కడతాం, 1,00,000 ఇండ్లు హైదరాబాద్ సిటీలో కడతాం. కట్టి చూపిస్తాం. 1 ఇయర్లో నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలను దానిలో బ్రహ్మాండంగా పండుగలు చేసుకొని ఇళ్లలోకి పోయేటట్టు కూడా ఏర్పాటు చేస్తాం. గంత పెద్ద సభలో ప్రకటించిన కేటాయించిన తమ్మి నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్. గ్రేటర్లో తమకు అద్భుతమైన విజయాన్ని అందించిన జంటనగర ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఎన్నికల్లో అలానే జనరల్ ఎలక్షన్స్లో